ఇవాళ అమరావతిలో ఎన్డీఏ కూటమి నేతలు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు స్థానిక సంస్థల ఎన్నికల ప్రధాన ఎజెండాగా సమావేశం కానున్నారు. సమావేశానికి పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామనాయుడు, నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, మాధవ్, సత్యకుమార్ హాజరు కానున్నారు. కూటమి పక్షాల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఏపీలో సెప్టెంబర్, అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక కూటమి మీటింగ్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్న రవిచంద్ర. బలరాం, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వస్తున్న నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య మరింత సమన్వయం అవసరమని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి పార్టీలన్నీ కూడా ఈరోజు సమావేశం అవబోతున్నాయి. కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణంతో ముంబై ఆసుపత్రిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ చర్చలకు దూరంగా ఉంటారు. అయితే మిగిలిన నేతలంతా కూడా పార్టీల కీలక నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి రామనాయుడు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి మంత్రి సత్యకుమార్, మాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉంటారు. అదేవిధంగా జనసేన నుంచి కీలక నేత నాదెండ్ల మనోహర్, అదేవిధంగా ఏదైతే హరిప్రసాద్, ఇద్దరు కూడా ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఇద్దరు కూడా మొత్తం ఈ ఆరుగురు కలిసి సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ఈ సాయంత్రం అయితే భేటీ జరగబోతుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా మూడు పార్టీల మధ్య కోఆర్డినేషన్ అవసరం, ఏ పార్టీ ఏ ఏరియాలో బలంగా ఉంది, బలాలను బట్టి టికెట్లు తీసుకోవాలి, ఆ ఏరియాలో గెలిపే ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలని చెప్పి కూటమి చెప్తోంది. వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన రావణ్ ఇష్యూ కావచ్చు, సాయికృష్ణ ఇష్యూ కావచ్చు, అనేక సోషల్ మీడియా వ్యవహారాల్లో కూటమి పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వైసీపీ వ్యవహరిస్తుంది. వీటన్నిటిని ఉమ్మడిగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఏంటి, మూడు పార్టీల మధ్య సమన్వయం, ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో కొంత సమన్వయం, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్లు కూడా ఎప్పటికప్పుడు వారిని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మూడు పార్టీలు కలిసి పనిచేయాలని నొక్కి వక్కానిస్తున్నారు. అయినా కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఈ విధమైన విభేదాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవన్నీ లేకుండా ఉండేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్పటికల్లా ఏదైతే ఎక్కడ బలంగా ఉన్నారో అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఎవరు పోటీ చేయాలి, ఎంపీటీసీలు ఉంటాయి, జడ్పీటీసీలు ఉంటాయి, సర్పంచ్లు ఉంటాయి, మున్సిపాలిటీలు ఉంటాయి, అదేవిధంగా కార్పొరేషన్లు కూడా ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ సమన్వయంతో పార్టీల బలాబలాలను బట్టి పోటీ చేయాలనేది ప్రాథమిక అంచనాగా వస్తున్నారు. అయితే ఈరోజు కీలక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కడ కొంతమంది నేతల వల్ల విభేదాలు వస్తూ ఉన్నాయి కింది స్థాయిలో, ఆ విభేదాలను లేకుండా ఉండేందుకు ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పార్టీల తరఫున ఇప్పుడే సమన్వయ కమిటీలు ఉన్నప్పటికీ కూడా అయినా కూడా వారి మాటను కూడా లెక్క చేయకుండా కొంతమంది దుందుడుకు వైఖరితో ముందుకు పోతున్నాడు. మూడు పార్టీల నేతలు కూడా కొంతమంది ఆ విధంగా వ్యవహరిస్తున్నారని పార్టీ హైకమాండ్ గురించి వారికి టీడీపీ అయితే ఇప్పటికే వార్నింగ్లు ఇచ్చింది. జనసేన, పవన్ కళ్యాణ్ కూడా రెగ్యులర్గా చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఐక్యతకి ఇబ్బంది కలిగించే నేతలు ఎవరు వ్యవహరించినా కూడా ఉపేక్షించాలని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అదే వైఖరితో ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా కలిసి పనిచేయాలి. స్థానిక సంస్థల్లో కూడా ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ ఏ విధంగా వచ్చిందో అదే స్థాయిలో ఈ ఎన్నికల్లో కూడా ఉండాలి. అవసరమైతే 100% గెలిచే విధంగా కూడా మనం వ్యూహాలు రూపొందించుకోవాలని చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సాయంత్రం భేటీ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కోలుకున్న తర్వాత మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా కూర్చునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా కూటమి ఐక్యత ఇదే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ రెగ్యులర్గా చెప్తున్నారు 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుందని. అదే విధమైన ఏదైతే పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారో అదే విధ వైఖరితో ముందుకు పోవాలని టీడీపీ కావచ్చు, బీజేపీ ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు కూడా ఇదే విధమైన వైఖరితో ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా కీలకమైన భేటీగా మనం చెప్పుకోవచ్చు. బలరామ్, ఇది రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.